గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ పక్కన స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చిన స్థలంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న కుటుంబీకులు, వారసులు. जय भारत माता की जय भारत माता की जय स्वातंत्र्य समरयोधुलकी जय स्वातंत्र्य समरयोधुलकी जय स्वातंत्र्य समरयोधुलकी जय वारसुलकी जय वारसुलकी जय स्वातंत्र्य समरयोधुల వారసులకి जय Bluetooth connected. नमन अधिनायक जय भारत माता की भारत माता की भारत माता की ఆవిడ 100 గజం ఇస్తానన్నారు. మన వాళ్ళందరూ ఏం చేశారంటే అప్పుడు 100 గజం ఏంటి ఇచ్చేది, ముష్టి వాళ్ళకి ఇచ్చినట్టు ఇస్తారా మీరు ఉన్నారంటే ఆ సీట్లో మేము స్వతంత్రం కాబట్టే ఉన్నారు, మాకు ఇది అక్కర్లేదన్నారు. పలకలూరు దగ్గర ఎంఆర్ఓ రవి అని ఉన్నాడు, ఆయన తీసుకుని వెళ్ళాడు. ఆ రోజు తీసుకెళ్తే ఆ రోజు నేను కూడా ఉన్నాను. రవి గారు ఇది ఆపండి, మీరు 100 గజం ఇవ్వద్దు, ఈ ప్లాట్ వేయొద్దు అని చెప్పాను నేను. అయితే ఆయన వినలేదు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆయన పిలిపించి మాట్లాడాను. ఆయన క్యాన్సిల్ చేసుకుని వచ్చేసాడు. ఆ రోజు ఆవిడని కూడా అలాగే ఎదిరించి మాట్లాడారు. పాపం భోజనాలు పెట్టి అన్నీ చేసి ఆవిడ ఏం చెప్పారంటే, ఎక్కడాళ్ళు అక్కడ 300 గజం ఇస్తానండి, ఎక్కడాళ్ళు అక్కడ తీసుకోండి, జనాలకు జనాలు, దెబ్బలాళ్ళు చెప్పండి, ఎక్కడాళ్ళు అక్కడ తీసుకొని 300 గజం ఇస్తానని చెప్పారు. ఆ రోజు ఆవిడ చెప్తే ఎవరు ఇట్లా అందరూ గుంటూరులో కావాలి ఒక సంఘంగా కావాలన్నారు. ఓకే, అదంతా ఓకే. ఇప్పుడు ఇచ్చి మనకి ఎప్పుడు 2010లో ఇచ్చారు మనకి. ఇప్పుడు 17 ఏళ్ళు అయింది, దీని ఇలాగే వదిలేసాం. ఆ రోజు ఇల్లు వేసుకుంటే ఈ రోజు ఎంతో బాగుండేది కాలం. ఇప్పుడు దాకా ఎవడో మనకి వచ్చి రాళ్ళు వీకేసి అన్నీ చేస్తూ ఉంటే మరి వీళ్ళందరూ ఉండి పాపం అన్నీ కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు మనందరం కూడా కలిసికట్టుగా ఉండాలండి. దీనిలో ఎవరు ఎప్పుడు పిలిచినా ఇక్కడ రావాలి. మీరు ఎవరైనా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా వారసులు అనేవాళ్ళు ఉంటే ఎవరైనా సరే పిలిచిన వెంటనే ఇక్కడ రావాలి. అట్లా వస్తేనే ఇక్కడ పని జరుగుతుంది. ఇళ్ళు వేసుకోండి, అందరూ శుభ్రంగా ఇళ్ళు వేసుకుంటే వీళ్ళందరూ ఏదో చేస్తారు. మన కలెక్టర్ గారు కలిసారట, ఇళ్ళు వేసుకోండి, ముందు ఇన్నాళ్ళ నుంచి మీరు వదిలిపెట్టారని చెప్పి ఆయన కూడా చెప్పారు.
చేశారు కాబట్టి చెప్పారు. సీఏ గారు కూడా అండగా ఉన్నారు మనకి. వీళ్ళందరూ తరఫున వాళ్ళందరూ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మన అందరి తరఫున కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, సీఏ గారికి. ఇది స్వాతంత్ర సమర యోధులదండి. స్వాతంత్ర సమర యోధులది. స్వాతంత్ర సమర యోధులకి జై, స్వాతంత్ర సమర యోధులకి జై, వారసులకి 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 అండి. ఈ స్వాతంత్ర సమరయోధులకి వారసులందరికీ నమస్కారం. నేను హైదరాబాద్లో నిమ్స్లో పనిచేస్తాను. నా ప్లాట్ నెంబర్ 56. 2019 నవంబర్ నుంచి నేను స్టార్ట్ చేశాను. 10 ఏళ్ళు నిండిన తర్వాత మీరు ఎన్ఓసి తీసుకొని చేయమంటారు. సబ్ రిజిస్ట్రార్లని, కలెక్టర్లని అందరినీ కలిసి అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళందరినీ పోగు చేసి 81 మందిలో ఎంతమంది ఉన్నారో అడ్రస్లు లేక వాళ్ళని పట్టుకుని వాళ్ళని తయారు చేసి ఇప్పటికి హైదరాబాద్ నుంచి 104 సార్లు వచ్చాను. కొద్దిపారు ఒక 100 మాటలు చూస్తాను. ఎందుకంటే ఆ నారాయణ రెడ్డి గారిని మీ ఏరియా కవర్ చేయండి. నేను రేపల్లె, గుంటూరు, ఈ తెనాలి ఇవన్నీ నేను చూస్తాను. అన్నీ నేను చూడలేదు కదా. నాకు బండి రాదు. బండి వచ్చిన వాడు ఎవడు రాడు. పెట్రోల్ కొట్టించినా రావట్లేదు. నాకు పని ఉంది అట్లా అందరినీ పోగు చేసి కొంతమంది 10,000, 20,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నేనైతే మాత్రం 5-6 లక్షలు ఖర్చు పెట్టాను. నారాయణ రెడ్డి గారు 4 లక్షలు ఖర్చు పెట్టారు. సామిరెడ్డి గారు ఖర్చు పెట్టారు. మమ్మల్ని ఎన్ని తరాలు కొట్టడానికి వచ్చినా మేము ఏం మాట్లాడకుండా తగాదా ఎందుకు పని చక్కగా ఇది పొలంలాగా దున్నిన తర్వాత ప్రతివాడు వస్తున్నాడు. బ్రహ్మాండంగా ఉంది. డబ్బులు ఇవ్వండి ఇస్తానండి, మీకు ఎక్కడికి పోతాయి అని అంటున్నారు. తప్పితే ఒక కోర్టుకి 5,000 మొత్తం అందరూ ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు